దట్టమైన అడవిలోన సిలికలాది గుట్టం గుట్ట మీద చెట్టు కింద నాగులోరి పుట్టం గుట్ట మీద పురుల మధ్య నిండు పాసి గుట్టు తల్లి సమ్మక్క సక్కనైన రూపాన నిండు ఏగు సుక్కై వెలుగుతున్నదంట కరువు కాటకాలతోని తల్లడిల్లె ప్రాంతమంతగమ్మని రాకతోటి కొత్త సిగురు తొడిగనంట తండ్రి కోయ దూరమేడ రాజు ఇంట తల్లిలాగా కోయ కొండు అమ్మవై వెలిసనంట మేడారం గడ్డ మీద సమ్మక్క సారలమ్మ జాతర చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఫస్ట్ సారలమ్మను కూడా అంగరంగ వైభవంగా గద్దెపైకి తీసుకొచ్చారు. నెక్స్ట్ సమ్మక్కని కూడా చాలా బాగా తీసుకొచ్చి గద్దెపై నిర్వహించారు. చాలా జనాలు వచ్చారు. మేము ఇన్స్టాగ్రామ్ కూడా రీల్స్ ద్వారా ఎక్స్ప్లోర్ చేశాము. దానివల్ల కూడా చాలామంది వచ్చి ఎలా ఉందని చెప్పేసి ఇక్కడ చూస్తారు. మేడారం గుర్రంపేట సమ్మక్క సారలమ్మ జాతర ఈసారి చాలా బాగా జరిగింది, అంగరంగ వైభవంగా. మేము ఈసారి ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. పోతూ ఈ జాతర చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పోయినసారికి ఈసారికి ఇంకా చాలా జనం పెరిగారు, లక్ష పైన వచ్చారు. మేము సారక్క రాకముందే కొన్ని వీడియోస్ అనేవి షూట్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మా జరిగే జాతర మా అక్కడికి కాకుండా ఇంకా చాలా మందికి తెలియాలి అనేసి మేము అట్లా చేసాము. ఆ వీడియోస్ ద్వారా కూడా మాకు మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి వ్యూ రేట్ వచ్చింది. దానివల్ల 6 lakhs మెంబర్స్ పైగా చూశారు దానివల్ల మాకు చాలా డిఎమ్స్ చేశారు, ఇది ఎక్కడ ప్లేస్ ఏంటి లొకేషన్ అది ఇది అని చెప్పి. తర్వాత అందరూ చూడు ఇక్కడ మంచి దర్శనం చేసుకొని చెప్పారు. ఈ దేవత మా ఊళ్ళో ఉండడం మాకు చాలా అదృష్టం. ఇక్కడ మాకు ఏది కోరుకున్నా ప్రతి 2 yearsకి మంచి మేము కోరుకున్నది జరుగుతుంది. అది ఇప్పుడు కాదు, మా తాతయ్యల అప్పటి నుంచే జరుగుతుంది. అది మేము కూడా ఇప్పటికీ నమ్ముతున్నాం. ఈ జాతర వల్ల ఇంకా మా ఊరు చాలా డెవలప్ అవుతుందని మేము నమ్ముతున్నాం. ఈసారి వచ్చినట్టే మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరు చూసి ఈ దేవతను నమ్ముకుంటే ఇంకా చాలా బాగా జరుగుతుంది. మినిస్టర్ సీతక్క గారు కూడా మాకు చాలా ప్రోత్సహించారు. ఇక్కడున్న పెద్దలందరినీ వాళ్ళే అంటే ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా బాగా జరపాలి అని. అక్కడ ఎట్లా జరుగుతుందో జాతర దానికి ఇక్కడ ఏం తీసుకోకుండా జరిగింది. సర్పంచ్ గారు కోడూరు రమేష్ గారు, ఆయన మా చైర్మన్ కొండపర్తి సారంగపండి గారు చాలా బాగా జరిపించారు. ఏ లోటుపాట్లు ఎక్కడ జరగలేదు. ఇక్కడ పెట్టుకున్న షాప్ వాళ్ళకు కూడా ఏమాత్రం వీళ్ళు ఇబ్బంది కలిగించలేదు. అండ్ ఇక్కడికి వచ్చిన ఫోర్స్ కూడా చాలా మంచి అందరినీ రిసీవ్ చేసుకున్నారు. జాతర చాలా చల్లరాజు గారు కూడా ఇక్కడ చాలా బాగా ఇబ్బంది కాకుండా అందరినీ బాగా చూస్తున్నారు. వాళ్ళ ఫోర్స్ ద్వారా ఇక్కడ ఎవరికి ఏ లోటుపాట్లు కాలేదు. గ్రామ పంచాయతీ ద్వారా కూడా ఇక్కడ వారు కూడా రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఫోర్స్ ద్వారా ఎవరికి ఏ లోటుపాట్లు కాకుండా అందరినీ సేఫ్గా చూసుకున్నారు. జాతరలో ఏ కొట్లాట్లు అవేం జరగకుండా చాలా బాగా చూసుకున్నారు. గ్రామ పంచాయతీ పారిశుద్ధంగా చాలా నీట్గా చేశారు. అంతా ఈ జాతర చాలా సక్సెస్ఫుల్గా జరిగింది.